ఈ రోజు ఉండవా? గోంగూర రొయ్యలు. ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను హింసిస్తున్నా. నువ్వొక పెద్ద మనిషి, నీదొక బతుకు. నిన్ను అనా స్పృహత పడిపోయినట్టుందన్నా. బాగా వీక్ గా ఉంది. తన ప్రాణం పోతే మీరు తిరిగి తీసుకురాగలరా? సింహ, డాక్టర్ని వచ్చిన పని చేసుకుని వెళ్ళమ. పాప పరిస్థితి ఇంకా అలాగే ఉంది, ఏ మార్పు లేదు. జాగ్రత్త సంజయ్, పాప మీద ఆ శిరీష చూపు ఇంకా అలాగే ఉంది. మన హాస్పిటల్లో నేను సమయానికి దగ్గరున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే పాప ప్రాణం పోయేది. అందుకే ఆ శిరీషను వదలొద్దు అంటున్నాను. గుళ్ళో అమ్మవారి మీద ప్రమాణం చేస్తాను అని చెప్పి రాలేదంటే అర్థమైంది కదా ఆ శిరీష తప్పు చేసిందని. అందుకే దాన్ని వదలకూడదని డిసైడ్ అయ్యాను. కాకపోతే బాధ కలిగించే విషయం ఏంటంటే, మా నాన్నను చంపిన దాని ప్రాణం తీయాలని నేను చూస్తుంటే ఇంకా శిరీషను కాపాడాలని అత్తయ్య చూస్తోంది. అమ్మేం చేసింది? ఎవరో శిరీషను కిడ్నాప్ చేశారంటూ వెళ్ళి మినిస్టర్ గారికి కంప్లైంట్ చేసింది. ఆయన మా ఎస్పీ గారిని పిలిపించి తనని కాపాడమని చెప్పారు. ఇంకా అమ్మ ఆ శిరీషను ఎందుకు వెనకేసుకొస్తుందో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం పర్వాలేదు, ఆ కేసు కూడా నాకే అప్పగించారు. అయినా ఒకరు చెప్పేదేంటి, నాన్నను చంపింది ఎక్కడున్నా సరే ప్రాణాలతో వదిలిపెట్టను. వదలదు జీకే. అలాంటి వాళ్ళు బ్రతికితే 10 మందికి ప్రమాదం. పసిబిడ్డ ప్రాణాలు కూడా తీయాలని చూసి అలాంటి రాక్షసి బ్రతకూడదు. ఆ శిరీష చావనేది నా చేతిలోనే. అది ఫిక్స్. దాన్ని కాపాడమంటూ ఆ కేసు నాకే అప్పగించారు కాబట్టి పూర్తి స్థాయిలో నా పని దాన్ని పట్టుకోవడమే. ఆన్ డ్యూటీలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, ఆఫ్ డ్యూటీలో దాని ప్రాణాలు తీస్తాను. అప్పటి వరకు నిద్రపోను. వచ్చిందంటే కాలింగ్ బెల్ మోగలేదంటే తలుపులు తడుతుందిగా. సరే ఉంటా. తెరలు తొలగిస్తే వెలుగు వస్తుంది. అమ్మొచ్చిందా? లేదు. అసలు అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటోనండి, వయసు పెరిగితే చాదస్తం కూడా పెరుగుతుంది అంటారు. కానీ తప్పు చేసిన దాని గురించి మీతో కూడా గొడవ పడుతుందిగా. ఆ శిరీషను అమ్మ ఎందుకంత మూర్ఖంగా నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని కాపాడమని మినిస్టర్ని కూడా కలిసిందట. ఈ టైం దాకా ఇంటికి కూడా రాకుండా దానికోసం వాళ్ళందరి చుట్టూ తిరుగుతుందంటే మనకంటే ఆ శిరీష ఎక్కువైపోయిందన్నమాట. సర్లేండి, అత్తయ్య గురించి మనం బాధపడ్డం తప్ప అత్తయ్య మన గురించి ఆలోచించడమే మానేశారు. సంజయ్,
అదేం మందు పెట్టిందో ఏమో అత్తయ్య గారిని పూర్తిగా మార్చేసింది. సంజయ్, ఆ, ఆ, సర్లేండి, ఆలోచించి బాధపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏముంది? వచ్చే టైంకి వస్తారు. అత్తయ్య గారికి నచ్చినప్పుడే రానివ్వండి. మీరు వెళ్ళి పడుకోండి. సంజయ్, సంజయ్, ఎవరు కస్తూరి? ఈ కస్టమర్ కేర్ వాళ్ళకేం పనే ఉండదు. అవును, అమ్మకు ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. నిజమే, ఉండు, నేను చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుంది సంజయ్. వస్తే కాలింగ్ బెల్ కొడుతుందిగా, నేను చూస్తానులే, నువ్వు పడుకో. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అత్తయ్య రాత్రి వచ్చే ఉంటుందా? తలుపు తీయలేదని వెళ్ళిపోయి ఉంటుందా? ఎందుకైనా మంచిది.
కస్తూరి ఆ, పాపం చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. గౌరీ ఎప్పుడు మామూలు మనిషి అవుతుందా, ఎప్పుడు మళ్ళీ మన ఇల్లు కలకలలాడుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు కోసం మనం ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏముంది? అవును, అమ్మ ఇంకా రాలేదా? ఏది తెల్లవార్లు నిద్ర లేకుండా అత్తయ్య ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. పాపం ఎప్పుడు తిన్నారో ఏంటోనని భోజనం కూడా రెడీగా ఉంచాను. ఏంటో అమ్మ ఎందుకు ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. స్విచ్ ఆఫ్. ఫోన్ ఆఫ్ చేసి మరీ ఆ శిరీష కోసం తిరుగుతున్నట్టుంది. అమ్మ అత్తయ్య అని మనం కలవరించాల్సిందే గాని ఆ ప్రేమ అత్తయ్యకి మన మీద ఉంటేగా. అమ్మని బాగా చూసుకోవాలని నేను ఎంత ప్రయత్నిస్తున్నానో నా ప్రేమకి అమ్మ అంత దూరంగా వెళ్ళిపోతుంది. కొత్తగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే కస్తూరి, నేను వెళ్ళొస్తాను. సరే కస్తూరి, నేను వెళ్ళొస్తాను. ఇక్కడ పడుకున్నారు ఎవరు? ఏయ్, ఆ, పాపం ఎవరో పెద్దావిడండి. రాత్రి అత్తయ్య కోసం ఎదురు చూస్తుంటే బయట చలికి వణికిపోతూ కనిపించింది. నేనే వచ్చి ఇక్కడ పడుకోమన్నాను. ఎవరో ఏంటో తెలియకుండా అలా అందరినీ ఇంట్లోకి రానివ్వు కస్తూరి, నమ్మడానికి వీల్లేదు. సరే, త్వరగా బయటికి పంపించే. అలాగేనండి. ఏంటత్తయ్య ఇక్కడ పడుకున్నారు? అవ్వా, ఎవరైనా చూస్తే ఆయన ఏమనుకుంటారు? రాత్రంతసేపు తలుపు కొట్టినా, కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తెలియదే. అవునా? ఎప్పుడు? మనిషి ఒకటి ఇంటికి వస్తుందనే జాస్ ఉంటే కదా వినిపించడానికి. ముందు వాడి పిలువు. లేరు, ఆఫీస్కి వెళ్లారు. ఆఫీస్కా? ఎప్పుడు? ఇప్పుడే. ఏంటి, నేను ఇక్కడుండగా నన్ను చూసి కూడా వెళ్ళిపోయాడా? వెళ్ళకేం చేస్తారు? మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తుంటే ఆయన మాత్రం చేయగలిగేదేముంది? రాను రాను ఆయనకి మీ మీదున్న ప్రేమ చనిపోతుంది. చనిపోవటం కాదు, చచ్చిపోయింది. లేదంటే మీరు ఇలా కింద పడుకునుంటే చూసి కూడా వెళ్ళగలుగుతారా? పడిపోయున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అంటే ఇంకా మీరు ఇంట్లోన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. పరిస్థితులు చూస్తుంటే ఏ అనాథ శరణాలయంలో చేర్పిస్తారో అన్న డౌట్ వస్తుంది. ముందే జాగ్రత్త పడితే మంచిది. నా ఇంటిలోంచి నన్ను బయటకు తీసుకెళ్లి అనాథ శరణాలయంలో చేర్పించేదెవరు? రానివ్వు, వాడితను తేల్చుకుంటాను. నువ్వంత సామాన్యంగా బయటకు వెళ్ళవని నాకు తెలుసత్తా. నిన్ను బయటకు పంపించకపోతే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు. నిన్నెలా బయటకు పంపించాలో నాకు తెలుసుగా.
అన్నయ్య ఉదయాన్నే టిఫిన్ చేసి బయలుదేరాడా లేదా? బీపీ చూడవే తల్లి. మధ్యాహ్నం భోజనానికి అన్నయ్యకి ఏం కూర చేసావు? ఏదో చేశాను. బీపీ సంగతి చూడవే. నువ్వు అన్నయ్య సంగతి చెప్పు. అన్నయ్యకి పళ్ళు పాలు రోజు ఇస్తూ ఉండాలని చెప్పాను కదా, తాగిస్తున్నావా? వదలవే. అబ్బా, చెయ్యదు. అబ్బా, అంత కోపం ఎందుకు? లేకపోతే ఏంటి? రాగానే బీపీ మెషిన్ పెడితే ఆహా నా కూతురికి ఎంత ప్రేమో అనుకున్నాను. చేతికిది తగిలించి నా ఆరోగ్యం గురించి వదిలేసి నీ అన్న ఏమన్నాడు, ఏం తాగాడు, ఏం తిన్నాడు, ఇవేనా అడిగేది? నాకు మా అన్నయ్య తర్వాతే ఎవరైనా. బావుందే మీ అన్నా చెల్లెల వరస. వాడి కోపము సరిపోయింది, నీ ప్రేమ సరిపోయింది. అన్న చెల్లెళ్ళం మాకు 100 ఉంటాయి. అవును, అన్నట్టు అన్నయ్యకి మధ్య కోపం కాస్త ఎక్కువ అవుతుంది. తిండిలో ఉప్పు కారం తగ్గించమన్నాను, తగ్గిస్తున్నావా? తగ్గించినే. నా కొడుకలా రోషగాళ్లాగే ఉండాలి. అలా అని అడ్డమైన మసాలాలన్నీ వేసి పెట్టకు. ఆయనకి రోషంతో పాటు బీపీ షుగర్లు కూడా పెరుగుతాయి. నీ వల్ల అన్నయ్య ఒంటి మీద సూది దిగినా ఆ రోజు చెప్తాను నీ సంగతి. ఏంటే నా కొడుకు గురించి నన్నే బెదిరిస్తున్నావు? బీపీ పేరుతో నాకు ఈ గుడ్డ కట్టేసి ఇదా నువ్వు నాకు చేసే వైద్యం? నువ్వేం చూడక్కర్లేదు, పాడు వద్దు. అమ్మా ప్లీజ్ ఆగమ్మా. మా అన్నయ్య గురించి నిన్నే కాకపోతే ఇంకెవరిని అడుగుతాను చెప్పు. నీకేమో వాడంటే చచ్చేంత ప్రేమ, వాడికేమో నువ్వంటే చంపాలన్నంత కసి. వాడి కోపానికి నీ ప్రేమకి మధ్య నేను నలిగిపోతున్నాను. అన్నయ్య కోపం కూడా నాకు ఆశీర్వాదమేలేమ్మా. ఎంత పిచ్చిదానివే నువ్వు. వాడి ఆవేశాన్ని కూడా అభిమానిస్తావు. నీలాంటి చెల్లెలికి దూరమై వాడెంత నష్టపోతున్నాడో వాడికి అర్థం కావడం లేదు. అర్థం చేసుకునే రోజు వస్తుందిలేమ్మా. ప్రతి కష్టానికి ముగింపు సుఖమే కదా. నీ నమ్మకం గెలిచి అందరూ కలిసి కళ్ళ ముందుండే రోజు ఎప్పుడొస్తుందో. ఊరందరి దేవుడికి మేం మాత్రం పగవాళ్ళం. అది మా దురదృష్టం కాకపోతే ఏంటమ్మా? పర్వాలేదు, బీపీ నార్మల్ గానే ఉంది. అమ్మో వాడొచ్చేస్తున్నాడు. నీ కొడుకే కదా, ఎందుకంత భయపడతావు? వాడి గురించి నీకు తెలీదు. నీకేం తెలీదు అసలు. ఏంటి మళ్ళీ వచ్చావు? పీట ఎవరేస్తారే? ఆ గోడ ఎక్కాలి కదా. వచ్చిందారు నీకు తెలీదా? ఎక్కెళ్ళు. నిన్ను అమ్మా, వద్దమ్మా. ఉసి, ఆగవే. వేణు. సుభద్ర, వేణు, వేణు. సుభద్ర, పీట వేయి. వేణు. అమ్మా నేను తల్లి, వేణు. నీతో నేను పరిగెట్లేను. వచ్చేసాడేవాడు. నీకు దండం పెడతాను. పీట ఇవే. అలారా దారిలోకి. సారీ అమ్మా, నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను. అన్నయ్య ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి బంధించాడు. కారణమేంటో నాకు తెలీదు. ఈ విషయం నీకు చెప్తే దాని గురించి ఆలోచించి అన్నయ్యకి ఏమవుతుందో అని భయపడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. అందుకే చెప్పలేదమ్మా. అమ్మకి చెప్పకపోయినా
జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి అలా హింసిస్తున్నారు అంటే ఏదో ఉంది. కారణం లేకుండా అన్నయ్య అలా చేయడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేనికోసం చేసినా దీనివల్ల అన్నయ్యకి చెట్టు పేరు వచ్చేలా ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అన్నయ్యకి అలాంటి పరిస్థితి రాకూడదు. ఏం చేయాలి? అన్నయ్య ఎందుకు అలా చేస్తున్నాడు? ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడిగితే తెలుస్తుంది? సింహాన్ని అడిగితే చెప్పడు. ఇంకెవరున్నారు? ఎవరున్నారు?